అందుకని ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా కూడా వేరే కంపెనీతో పాలసీ తీసుకునే ముందు ఈ విషయం కనుక చెప్పకపోతే ఏమవుతుంది? ఇది మన గుజరాత్లో జరిగిన రియల్ కోర్ట్ కేస్. ఇది మిస్ రేఖాబెన్ నరేష్ భాయ్ రాథోడ్ వర్సెస్ రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి జరిగిన కేస్. మిస్ రేఖాబెన్ నరేష్ భాయ్ రాథోడ్ వాళ్ళ హస్బెండ్ 10th జూలై 2009 మ్యాక్స్ న్యూ లైఫ్ ఇన్సూరెన్స్తో 11 lakhs ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. పాలసీ తీసుకున్న 2 months కూడా కాకుండానే ఇంకొక కంపెనీతో, రిలయన్స్ కంపెనీతో ఇంకొక 10 lakhs పాలసీ ప్రపోజల్ తీసుకున్నారు. కొన్ని నెలల తర్వాత అనుకోకుండా మిస్ రేఖాబెన్ వాళ్ళ హస్బెండ్ కొన్ని సంవత్సరాల తర్వాత మరణించారు. మిస్ రేఖాబెన్ రిలయన్స్ కంపెనీకి 10 lakhs క్లెయిమ్ సబ్మిట్ చేసింది, కానీ రిలయన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేసింది. ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అంతకుముందే 11 lakhs పాలసీ ఉందని తెలిసింది. ఇది ఆ పాలసీ ఇష్యూ చేసే కంపెనీ ముందే ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీ ఉందా అని డైరెక్ట్గా అడిగారు, కానీ వాళ్ళ హస్బెండ్ అప్పుడు లేదు అని సమాధానం ఇచ్చారు. ఈ కేస్ కన్స్యూమర్ కోర్ట్ నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. 2 పార్టీస్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కోర్ట్ ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఫేవరబుల్గా జడ్జిమెంట్ అనేది పాస్ చేసింది. సో దీంట్లో లెసన్ ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ ఫిల్ చేసి మీరు గుడ్డిగా చేయాలని కాదు, మీరు సరైన సమాచారం ఆ ఏజెంట్కి చెప్పడం కూడా మీ బాధ్యత. సో మీకేమైనా ఇన్సూరెన్స్లో అవసరమైతే మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు.